ఇంపార్టెంట్ అండి. దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ వివరాలు. ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారము. రష్యా అధ్యక్షుడిగా 5వసారి బాధ్యతల స్వీకరణ. 2030 వరకు పదవిలో ఉండేటువంటి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీడియో మొత్తం చూశాక దీనికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా కొన్ని ఉద్యోగ వార్తలు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు చూసిన తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే చూసేద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు, నిలిపివేత. సిబిఐ దర్యాప్తు కొనసాగింపునకు అనుమతి, అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసినటువంటి సుప్రీంకోర్టు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షము. వివరాలు చూస్తే సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ భారీ ఉపశమనము లభించింది. ఆమె ప్రభుత్వము చేపట్టినటువంటి 25,000 మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానము మంగళవారము తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనము ఈ మేరకు స్టే ఉత్తర్వులు వెలువరించింది. నియామకాల కుంభకోణంపై దర్యాప్తును కొనసాగించుకోవచ్చని సిబిఐకి తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు ప్రశ్నించవచ్చని పేర్కొంది. అయితే దర్యాప్తు సమయంలో నిందితుల అరెస్టు వంటి చర్యలకు దిగవద్దని సూచించింది. ప్రభుత్వ నియామకాలు ఆవశ్యకమని తేలితే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇప్పటి వరకు వారు పొందినటువంటి జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సిందేనని ధర్మాసనము స్పష్టం చేసింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాము. గరిష్ట వేతనము 3,41,300 ఉండాలి అంటూ STUTS అభ్యర్థిత్వము చూద్దాము. తెలంగాణలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనిష్ట వేతనము 32,000, గరిష్ట వేతనము 3,41,300 ఉండాలని STUTS సంఘం శివశంకర్ను కోరింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం పర్వతరెడ్డి, జి సదానందం గౌడ్, ఇతర నేతలు సదయ్య, గజేందర్, దయానంద్, పోల్ రెడ్డి తదితరులు మంగళవారము శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు. 40% ఫిట్మెంట్, 3% వార్షిక ఇంక్రిమెంట్, గ్రాడ్యుటీ రూపాయలు 24 లక్షలు, 3,000 వేతనం పెంపు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని విన్నవించారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాము. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు. అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ బ్యాచ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కనీసం అర్హత 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా, ఇంటర్మీడియట్ లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సు లేదా ఇంజనీరింగ్ డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ఏజ్ వచ్చేసి 1/11/2003 నుంచి 30/4/2007 మధ్యలో జన్మించి ఉండాలి. కనిష్ట ఎత్తు ప్రమాణాలు పురుషులు, మహిళలు కనీసము 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. వేతనము ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నుంచి 30,000, రెండో ఏడాది 33,000, మూడో ఏడాది 36,500, నాలుగో ఏడాది 40,000 శాలరీ అయితే ఉంటుంది. ఎంపిక విధానము దరఖాస్తు, షార్ట్ లిస్టింగ్, స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, శారీరక దారుఢ్య వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. ఇక పరీక్ష విధానము కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 4 విభాగాలు ఇంగ్లీషు, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు అయితే ఉంటాయి. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 4 తప్పు సమాధానాలకి 1 మార్క్ అయితే నెగిటివ్ చేస్తారు. అండ్ అగ్నివీరులుగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని INS చిల్కాలో నవంబర్ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానము నేవీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ 13/5/2024. చివరి తేదీ వచ్చేసి 27 మే 2024. శిక్షణ ప్రారంభం 2024 నవంబర్ నెల నుండి
స్టార్ట్ అవుతుంది. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము, సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు. యూనిఫామ్ సర్వీస్లో చేరాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశము. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీని ద్వారా డిగ్రీతోనే కేంద్ర సాయుధ బలగాల్లో గెజిటెడ్ ర్యాంకుతో యూనిఫామ్ సర్వీస్ను సొంతం చేసుకోవచ్చు. తద్వారా దేశ అంతర్గత భద్రతలో కీలకమైన సాయుధ దళాల్లో పనిచేసే అవకాశము లభిస్తుంది. ఈ నేపథ్యంలో సిఏపిఎఫ్ ఏసీ 2024 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానము, రాత పరీక్ష వివరాలు షార్ట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే మీరు చదువుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇందులో మొత్తం 506 పోస్టులు ఉన్నాయి. అర్హత చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. 2024 ఆగస్టు 1 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక దీనికి 3 అంచెల ప్రక్రియ అయితే ఉంటుంది. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 మే 14. సిఏపిఎఫ్ రాత పరీక్ష తేదీ 2024 ఆగస్టు 4. తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నం. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో కరెంట్ కట్, రాత్రి దాకా ఎప్సెట్. వివరాలు చూస్తే తొలి రోజు పరీక్షకు విద్యుత్ అంతరాయము. కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని పలు కేంద్రాల్లో 50 నిమిషాల దాకా ఆలస్యము. జనరేటర్లతో ఎగ్జామ్ నిర్వహించినటువంటి సిబ్బంది, విద్యార్థుల అవస్థ, తల్లిదండ్రుల ధర్నా, అదనపు సమయం కేటాయించినటువంటి అధికారులు. వివరాల్లోకి వెళ్తే పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఎప్సెట్ పరీక్ష నిర్వహణలో తొలి రోజు మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటన్నిటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టలేదు. వర్షము, ఈదురుగాలులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలకు సిద్ధం కాలేదు. ఫలితంగా ఎప్సెట్ నిర్వహణలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్కు అంతరాయము ఏర్పడింది. దీంతో ఆయా కేంద్రాల్లో జనరేటరు, యూపీఎస్ వెలుగుల్లోనే పరీక్షను ఆలస్యంగా నిర్వహించారు. ఇక నెక్స్ట్ చూద్దాము, జిఎస్టీని సవరిస్తాము, అగ్నివీర్ను రద్దు చేస్తాము, రాజ్యాంగ రక్షణకు ప్రాణత్యాగాలకైనా సిద్ధము అంటూ కాంగ్రెస్ నాయకులు వెల్లడి. వివరాలు చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు సేవల పన్ను జిఎస్టీని సవరించి ఒకే స్లాబ్గా చేయడంతో పాటు సైనిక నియామకాలకు ఉద్దేశించినటువంటి అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూద్దాము, ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారము. ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి ఈరోజువి. ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారము. రష్యా అధ్యక్షుడిగా 5వసారి బాధ్యతల స్వీకరణ. 2030 వరకు పదవిలో ఉండేటువంటి అవకాశము. వివరాలు చూస్తే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 5వసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. క్రెమ్లిన్లో మంగళవారము ఘనంగా నిర్వహించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరో 6 ఏళ్లు దేశాధినేతగా ఆయన కొనసాగనున్నారు. రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమము అంగరంగ వైభవంగా కొనసాగింది. ఎరుపు రంగులో ఉన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్ దాన్ని పరిరక్షిస్తానన్నారు. దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్నటువంటి ఆయన ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించినటువంటి స్టాలిన్ రికార్డును తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ యూనియన్ గూఢాచారిగా ఉన్న పుతిన్ దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు అధికారంలో కొనసాగినటువంటి వ్యక్తిగా నిలవనున్నారు. పుతిన్ మరో 6 ఏళ్ల పాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి పన్నులను పెంచడము, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలు
తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఇంపార్టెంట్ అండి, దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ వివరాలు చూస్తే దేశంలోని తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్ను నిర్వహించనుంది. ఈ రైలు ప్రధాన లక్ష్యము పర్యాటకులను ఆకర్షించడము. భారత్ గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ను నిర్వహించనున్నారు. తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రము, కొల్లము, కొట్టాయము, ఎర్నాకుళం, త్రిశూరు, కోజికోడ్, కన్నూరు, కాసర్గోడు సహా పలు స్టేషన్లలో రైలును ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం అయితే చేయవచ్చు. 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సునీత అంతరిక్షయానము వాయిదా. భారతీయ మూలాలు ఉన్నటువంటి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షయానము సాంకేతిక సమస్యలతో చివరిలో వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనరావెల్లోని కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బోయింగ్కు చెందినటువంటి స్టార్ లైన్ క్యాప్సూల్స్లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. బోయింగ్కు ఇది తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కావడము విశేషము. ఈ క్యాప్సూల్ను యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థకు చెందినటువంటి అట్లాస్ V రాకెట్ మోసుకెళ్లనుంది. అయితే భారత స్థానిక కాలమానం ప్రకారము మంగళవారం ఉదయం రాకెట్కు కౌంటింగ్ మొదలెట్టగా సరిగ్గా 2 గంటల ముందు రాకెట్ అప్పర్ స్టేజ్ ఆక్సిజన్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో కౌంట్ డౌన్ను ఆపేశారు. అప్పటికే క్యాప్సూల్లోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను మళ్ళీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూద్దాము. రఫా క్రాసింగ్పై ఇజ్రాయెల్ పట్టు. కాల్పుల విరమణకు సరేనంటూ హమాస్ ముందుకొచ్చిన ఇజ్రాయెల్ మాత్రము తన దాడులను ఆపట్లేదు. మంగళవారము ఈజిప్టుతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి గాజాలోని రఫా బోర్డరు క్రాసింగ్ను ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఉత్తర గాజాపై భీకర గగనతల భూతల దాడుల దెబ్బకు పాలస్తీన్లు మొదట దక్షిణ గాజాకు పారిపోయారు. ఆ తర్వాత చాలామంది రఫా బోర్డర్ క్రాసింగ్ ద్వారా ఈజిప్టునకు వలసపోయారు. రఫా బోర్డర్ క్రాసింగ్ ద్వారానే అంతర్జాతీయ సాయం క్రింద ఔషధాలు, ఆహారము పాలస్తీన్లకు చేరేవి. ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ వశం కావడంతో అంతర్జాతీయ సాయానికి అడ్డంకులు ఏర్పడినట్లేనని విశ్లేషకులు చెప్పడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రేసింగ్లో దూసుకుపోతున్నటువంటి చెన్నై చిన్నోడు. FIM జూనియర్ గ్రాండ్ ప్రీ 2వ రౌండ్ టాప్ 10లో చోటు. వివరాలు చూస్తే భారత యువ బైక్ రేసరు చెన్నైకి చెందినటువంటి కెవిన్ సమర్ క్వింటల్ FIM జూనియర్ గ్రాండ్ ప్రీలో అంచనాలకు మించి రాణించాడు. పోర్చుగల్లోని లిస్బన్ వేదికగా జరిగిన 2వ రౌండ్ రేస్ టాప్ 10లో నిలిచాడు. 50 మోటార్ స్పోర్ట్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 18 ఏండ్ల కెవిన్ 11 ల్యాప్స్ను 23 నిమిషాల 19.001 సెకండ్లలో పూర్తి చేశాడు. స్పెయిన్ కుర్రాడు ఆడ్రియన్ 16:09.2 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక నెక్స్ట్ చూద్దాము. కేరళలో మళ్ళీ వెస్ట్ నైల్ వైరస్. వివరాలు చూస్తే కేరళలో వెస్ట్ నైల్ వైరస్ కేసులు మళ్ళీ వెలుగు చూస్తున్నాయి. త్రిశూరు, మలప్పురము, కోజికోడ్ జిల్లాలో తాజాగా వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. క్యూలెక్స్ దోమలతో ఈ జ్వరాలు వస్తున్నాయని, వీటి నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అందులో సూచించారు.
ఇక నెక్స్ట్ చూద్దాము. భారత్కు 7 స్వర్ణాలు. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో 7 పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరి రోజు ప్రీతి, నిఖిల్, ఆకాష్ గోర్ఖా, పూనము, ప్రాచి, ముస్కాను, విశ్వనాథ్ ఫైనల్లో విజయాలు అందుకున్నారు. ప్రీతి 3-0తో జజరోవాను చిత్తు చేయగా విశ్వనాథ్ అంతే తేడాతో యొనర్ను ఓడించాడు. సబెర్పై నిఖిల్, రస్లాన్పై ఆకాష్ గెలిచారు. కజకిస్తాన్ ప్రత్యర్థులనే వీళ్ళందరూ కూడా ఓడించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. నేడు ఫ్రాన్స్ చేరనున్నటువంటి ఒలింపిక్ జ్యోతి. ఒలింపిక్స్ పూర్తిగా ప్రతీకగా నిలిచేటువంటి జ్యోతి రిలే ఆతిథ్య దేశము ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారము మార్సే దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సేకి చేరువైంది. బెలిమ్ అనే ఓడ ద్వారా రిలేను ఫ్రాన్స్కు తీసుకొచ్చారు. బుధవారము జ్యోతిని అథ్లెట్లు మార్సేలో ప్రదర్శనగా తీసుకెళ్లనున్నారు. ఫ్రాన్స్లో వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత జూలై 14న ఆతిథ్య నగరము ప్యారిస్ నగర వీధుల్లోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి నాంతెరు, సీన్ సెయింట్ డెన్నిస్ తదితర ప్రాంతాలను చుట్టి సీజ్ నది గుండా జూలై 26 కల్లా ప్యారిస్కు వస్తుంది. ఒలింపిక్స్ ఆరంభోత్సవం రోజు సాయంత్రం 80కి పైగా బోట్లలో అథ్లెట్లు సీన్ నదిలో జ్యోతితో సుమారు 6 కిలోమీటర్లు పరేడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 2024 అత్యంత వేడి సంవత్సరము. చరిత్రలోని తొలి 5 స్థానాల్లో ఒకటి. సూపర్ ఎల్నినో తీవ్ర ఉష్ణోగ్రతలు, ముందస్తు ఋతుపవన జల్లుల జాడే లేదు, ఎన్నికలపై ఎండల ప్రభావము, క్లైమేట్ ట్రెండ్ నివేదిక వెల్లడి. వివరాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు ఋతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 11వ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని తెలిపింది. ఇక నెక్స్ట్ చూద్దాము. మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచారదారులు బాధ్యులే. పతంజలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖలకు ఆదేశము. వివరాలు చూస్తే ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి సర్వోన్నత న్యాయస్థానము వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఆ దిశగా మంగళవారం 10 ఆదేశాలనైతే ఇచ్చింది. మోసపూరిత ప్రకటనలకు ఆయా ఉత్పత్తుల ప్రచారకర్తలుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు, తయారీదారుల ప్రకటన సంస్థలు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా ఒక వాణిజ్య ప్రకటనకు అనుమతి జారీ చేయడానికి ముందు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు 1994 అనుగుణంగా ఆ ప్రకటన ఉందనే స్వీయ ధృవీకరణను ప్రకటనకర్తల నుంచి తీసుకోవాలని, వీక్షకుల నైతికత, గౌరవము, మతపరమైనటువంటి భావనలకు భంగం కలిగించని విధంగా చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రకటనలు ఉండాలని కేబుల్ సర్వీస్ చట్ట నిబంధనలు చెబుతున్నాయి అని ప్రకటనలకర్తల ధృవీకరణ పత్రాన్ని సమాచార ప్రసార శాఖ నియంత్రణ శాఖలోని బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్లో అప్లోడ్ చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపినట్లుగా మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా 2024 మే 6న బాధ్యతలు చేపట్టారు. ఈ బిట్ ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పడం జరిగింది నిన్న. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతము హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ను పొందారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక
ఇది ఇంతకుముందే చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలలో 2024 చరిత్రలోనే తొలి 5వ అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ T20లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్నటువంటి 14వ బ్యాటర్గా తొలి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. 2024 మే 4న గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో అర్ధ సెంచరీతో ఈ ఘనత సాధించాడు. నెక్స్ట్ T20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డూప్లెసిస్ 134.30తో స్ట్రైక్ రేట్తో 32.17 సగటున 10,039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. భారత మహిళల హాకీ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? సలీమా టేటే. గోల్ కీపర్ సవితా పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టేటే భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. నెక్స్ట్ చూద్దాము. ఏ దేశంలో కొత్త రకం ఎంపాక్స్ విజృంభణ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి కాంగో. నెక్స్ట్ చూద్దాం. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్నటువంటి ఒక జీవికి దేని పేరు పెట్టారు? ఈ బిట్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో చెప్పడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి చంద్రయాన్ వ్యోమనౌక. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్నటువంటి ఒక జీవికి చంద్రయాన్ వ్యోమనౌక పేరైతే పెట్టడం జరిగింది. ఈ జీవికి బాట్లిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్టిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. చందమామ అవతలి భాగంపై పరిశోధనకు చాంగే 6 వ్యోమనౌకను ఏ దేశము ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసి చైనా. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో TRT 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి రసాయన శాస్త్రం సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క TRT ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్ PDFs, బిట్ బ్యాంక్స్ మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్